హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన ప్రధాని మోడీ గారు ద్వారకాలో ఒక కేబుల్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేశారు. బ్రిడ్జ్లో స్పెషాలిటీ ఏముందిలే అనుకోకండి, వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ద్వారకా నుండి 34 కిలోమీటర్స్ దూరంలో అరేబియన్ సీని ఆనుకొని ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ని బేట్ ద్వారకా అంటారు. ఈ బేట్ ద్వారకాకి ఇంకో పేరు శంఖోదర్. ఒకప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకాన్ని పరిపాలించేటప్పుడు ఈ బేట్ ద్వారకాలోనే ఉండేవారట. బేట్ అంటే గిఫ్ట్ అని అర్థం. శ్రీకృష్ణుని స్నేహితుడు సుధామ బహుమతిగా ఈ ఐలాండ్ని కృష్ణుడికి ఇచ్చారట. ఈ ఐలాండ్లో ఆల్మోస్ట్ 8,500 పీపుల్ నివసిస్తున్నారు. అండ్ వీళ్ళు ఐలాండ్ నుండి మెయిన్ ల్యాండ్కి వెళ్ళి రావడానికి బోట్ ట్రాన్స్పోర్ట్ తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఓకా అనే ప్లేస్ నుండి డైరెక్ట్గా బేట్ ద్వారకా ఐలాండ్కి వెళ్ళడానికి కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ కేబుల్ బ్రిడ్జ్కి పేరు సుదర్శన్ సేతు అని పెట్టారు. 2017 అక్టోబర్లో ప్రధాని మోడీ గారు ఈ బ్రిడ్జ్కి ఫౌండేషన్ వేశారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు 2024లో ఆయన చేతుల మీదనే మళ్ళీ ఇనాగ్రేట్ చేశారు. టోటల్గా 979 crores ఖర్చు అయిందంట ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి. 2.32 కిలోమీటర్స్ లెంత్ అండ్ 4 లేన్ బ్రిడ్జ్. సుదర్శన్ సేతు ఇండియాలోనే లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్. మీరు ద్వారకాని విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈ బేట్ ద్వారకా ఐలాండ్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హరే రామ హరే కృష్ణ.